హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ కానీ అక్కర్లేదు, అలాగే బ్లెండర్, బీటర్ కూడా అవసరం లేదండి. మిక్సీ జార్లోనే చాలా సులువుగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం బయట టేస్టే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెను కానీ కడాయి కానీ ఒకసారి వాష్ చేసి తీసుకోండి. ఇందులోకి ఒక అర లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోవాలి. ఈ పాలలో నుంచే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పాలను తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు ఈలోపు మరో పక్కన ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. మీ దగ్గర ఉంటే మిల్క్ పౌడర్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేయడం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా ఇలా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పాలు కూడా ఇలా మరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పాలని ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఈ కస్టర్డ్ మిక్స్ని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి. 1 నిమిషానికి ఇది ఇలా చిక్కపడిపోతుంది చూడండి. ఇలానే కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒక 3/4 కప్పు దాకా పంచదార కూడా వేసి కలుపుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న మెజర్మెంట్కి 3/4 కప్పు దాకా షుగర్ అనేది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ని ఎక్కువగా తినాలనుకుంటే కప్పు వరకైనా తీసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ చల్లారనిచ్చుకోవాలి. ఇది చల్లారిపోయినాక కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇంకా కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక అరకప్పు వరకు పాల మీద మీగడని కూడా వేసుకోవాలండి. ఇక్కడ మీరు ముందుగానే ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఒక 3-4 డేస్ ముందే ఇలా పాల మీద మీగడని స్టోర్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే సూపర్ మార్కెట్లో దొరికే ఫ్రెష్ క్రీమ్నైనా యూజ్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మధ్యలో ఆపుకుంటూ స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ లేదంటే ఇలా ఏదైనా స్టీల్ బాక్స్లోకి కానీ తీసుకోవాలి. ఈ క్రీమ్ మొత్తం ఇలా బాక్స్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 5 అవర్స్ పాటు పెట్టి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక 4-5 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఇలా నైఫ్ తోటి ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా స్పూన్తో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మళ్ళీ మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు ఇలా మధ్యలో ఆపుకుంటూ బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇందాకటికి ఇప్పటికీ ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా వస్తుంది. చూడండి, మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో. స్పూన్ తోటి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి కనీసం ఒక 8 నుంచి 9 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలండి. లేదంటే ఓవర్ నైట్ అంతా పెట్టైనా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఓవర్ నైట్ అంతా పెట్టి చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒకసారి చూసేయండి. ఇంకా ఇలా ఏదైనా ఒక స్పూన్తో కానీ లేదంటే ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ఈ కస్టర్డ్ పౌడర్ తోటి ఐస్ క్రీమ్ని ట్రై చేసి మీ పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్గా అయిపోతుందండి, అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే. మరి ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ పైనుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.